సీఎం రేవంత్ రెడ్డి సర్కారులో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ఒక పాస్టర్ హత్య జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు నిరసనగా కూకట్పల్లిలో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కూకట్పల్లి, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతి ర్యాలీ కోసం 10 సార్లు పర్మిషన్ అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో శాంతి ర్యాలీ నిర్వహించామని చెప్పారు. క్రైస్తవులు పీస్ ర్యాలీ జరుపుకోవటానికి మరి ముఖ్యంగా మన కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు గతంలో 3 సార్లు ఈ ర్యాలీ పర్మిషన్ కోసం ప్రయత్నం చేసినా కానీ సరే ఫెయిల్ అయింది. కానీ ఆయన ఏ నాయకుడు ఇంతవరకు ప్రవీణ్ పగడా గారి విషయంలో ఏ గవర్నమెంట్ ఏ నాయకులు కూడా స్పందించలేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా మేము ఈ విధంగా పీస్ ర్యాలీ చేస్తామంటే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు స్పందించి పర్మిషన్లు ఇప్పించి మా కొరకు క్రైస్తవులకి ఒక బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. అందుని బట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా క్రైస్తవుల యొక్క పక్షాన గవర్నమెంట్ కానీ అటు నాయకులు కానీ ఇంతవరకు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎవరు కూడా స్పందించలేదు. కనీసం సానుభూతి తెలపలేదు. అయ్యో అది హత్యనో ఆత్మహత్యనో యాక్సిడెంట్ తర్వాత విషయం, కానీ క్రైస్తవ సేవకుడు ఒకటి చనిపోయాడు అనే ఒక చిన్న సానుభూతి కూడా తెలియజేయకపోవటం అనేది క్రైస్తవ సమాజానికి ఎంతో బాధాకరం కలిగించింది. క్రైస్తవులు సానుభూతి పొందుకోవటానికి సరిపోరా, అర్హులు కాదా అనేది గవర్నమెంట్ని ప్రశ్నించడం జరుగుతుంది.